Yeah, welcome to Sai Master Academy. Continuation for straight lines. ఆల్రెడీ దాదాపుగా 3-4 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి we completed till a line dividing the line segment in ratio. అంటే పాయింట్స్ వన్ సైడ్ ఉన్నాయా, ఆపోజిట్ సైడ్ ఉన్నాయా, గివెన్ లైన్కి ఆల్రెడీ డిస్కస్ చేశాము. కొలీనియర్ పాయింట్స్ అయిపోయింది, వేరియస్ ఫార్మ్స్ అయిపోయింది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న టాపిక్ ఏంటంటే నెక్స్ట్ కాంకరెంట్ లైన్స్ అండ్ కండిషన్ ఫర్ కాంకరెన్సీ, ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్, ఇది మన దగ్గర ఉండదు. సో వాట్ అబౌట్ కాంకరెంట్ లైన్స్? కాంకరెంట్ లైన్స్ కొలీనియర్ పాయింట్స్ ఎలాగో కాంకరెంట్ లైన్స్ అనమాట. పాయింట్స్ అయితే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఒకటే లైన్, 3 or more lines lying on the same 3 or more points lying on the same line, they are called collinear points కదా. ఇక్కడ ఏంటి అంటే 3 or more lines passing through same point, they are called collinear congruent lines. Okay, I think అర్థమైంది అనుకుంటా. collinear points ఒకటే లైన్, నెంబర్ ఆఫ్ పాయింట్స్. కాంకరెంట్ లైన్స్ ఒకటే పాయింట్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్ రిలేషన్ 1 2 3 లైన్స్ ఒకే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి చూడండి. ఇదిగో ఇది పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారు దాన్ని. ఈ 3 లైన్స్ ఇదే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి వీటిని కాంకరెంట్ లైన్స్ అంటారు. ఒకటి ఫస్ట్ L1 = 0 అనుకుందాం, L2 = 0 అనుకుందాం, L3 = 0 అనుకుందాం. See, any 3 lines passing through the same point, then they are called concurrent lines. This is a definition, I am not giving definition. Malli meer raskondi. And this P is called point of congruency. Point of congruency. Okay, so ikkada కాంకరెంట్ లైన్స్ అవునా కాదా చెక్ చేయడం ఒక మోడల్ అయితే, కాంకరెంట్ లైన్స్ ఇచ్చేసి ఫైండ్ సమ్ అన్నోన్ కాన్స్టెంట్ అనేది ఒక మోడల్. ఈ రెండు ఉంటాయి. అండ్ ఇక్కడ పి అనేది L1 L2ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుందో, L2 L3ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుందో, L3 L1ని సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వస్తుందో, ఆ మూడు ఒకటే పాయింట్ PX, Y. చూడు, అన్నిటి నుంచి అన్ని లైన్స్ అదే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి. సో this P is called point of congruency. Now condition for congruent lines అంటే జనరల్ గా మనము కామన్ సెన్స్ తో ఒక 3 లైన్స్ ఇచ్చేసి కాంగ్రెంట్ కాదంటే మనం చెప్పొచ్చు మన ఇష్టం ఉన్నట్టుగా సాల్వ్ చేసి డిఫరెంట్ మెథడ్స్ లో. కానీ ఇక్కడ ఒక మెథడ్ ఉంది, అదేంటి అంటే ఇఫ్ L1 A1x plus B1y plus C1 = 0, L2 A2x plus B2y plus C2 = 0, L3 A3x plus B3y plus C3 = 0 are concurrent lines. Are concurrent lines if and only if condition number 1. See, ఈ మూడు లైన్స్ కాంకరెంట్ అయితే బేసిక్ కండిషన్ ఏంటంటే సమేషన్ ఆఫ్ A1 into B2C3 minus B3C2, right? Yes, is equal to 0. ఇది కండిషన్, ఫస్ట్ కండిషన్, బేసిక్ కండిషన్ ఇది. ఓకే, ఎక్కువ మంది యూజ్ చేయని కండిషన్ ఇది, బట్ దిస్ ఇస్ ఆల్సో వన్ కండిషన్ ఫర్ కాంకరెంట్ లైన్స్, కొలీనియర్ పాయింట్స్ లాగా. సో ఇక్కడ ఏంటి ఎక్స్పాండ్ చేస్తే ఫస్ట్ A1 B2 C3 వచ్చిందంటే నెక్స్ట్ A2 B3 C1, అంటే ఇలా ఎక్స్పాండ్ అవుతూ పోతుంటుంది. దట్ ఈస్ సమేషన్. ఆల్రెడీ యూ నో అబౌట్ సమేషన్. సమేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సమేషన్ ఏ ఉందనుకోండి, A + B + C అనమాట. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? సమేషన్ తీసేసాం, అప్పుడు ఏమవుతుంది? A1 into B2C3 minus B3C2 ప్లస్ B అవుతుంది, BC అవుతుంది, CA అవుతుంది. అంటే B1 into C2 A3 minus C3 A2 ప్లస్ B తర్వాత వచ్చేసి C1, C తర్వాత వచ్చేసి A2, A తర్వాత B3 మైనస్ A3 B2 is equal to 0.
ఇదిలా 3 రాయకుండా కలిపి సಮೇషన్గా రాస్తాం ఎప్పుడైనా. అంటే ఏబీసీని ఎక్స్పాండ్ చేసుకుంటూ మార్చుకుంటూ పోవడమే. ఓకేనా? సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సಮೇషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఆబ్జెక్టివ్లో ఎక్కువ యూజ్ చేస్తాం ఈ కండిషన్, ఇక్కడ వెరీ లెస్. సెకండ్ కండిషన్ ఏంటంటే యు ఆల్రెడీ నో డిటర్మినెంట్ కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇది చాలా మంది యూజ్ చేస్తుంటాం. ఈ వాల్యూస్ ఉన్నాయి కదా ఏబీసీలు, ఇవన్నీ తీసుకెళ్ళి ఇందులో పెట్టి డెట్ చేస్తే 0 వచ్చిందా కాంక్రెంట్, రాలేదా కాంక్రెంట్ కాదు. థర్డ్ ఏంటంటే ఇంకా ఇది కూడా యూజ్ చేయాలి డిపెండింగ్ ఆన్ ద క్వశ్చన్ బట్టి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. లెట్ P be point of intersection of any two lines. అంటే నువ్వు ఏవైనా 2 లైన్స్ తీసుకొని సాల్వ్ చేస్తే ఒక P వచ్చేస్తుంది. ఎనీ 2 స్ట్రైట్ లైన్స్, 1 2 కావచ్చు, 2 3 కావచ్చు, 1 3 కావచ్చు, P వచ్చేసింది కదా. అండ్ P should satisfy థర్డ్ లైన్. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే 1, 2 వచ్చింది అనుకోండి, దాన్ని తీసుకెళ్లి థర్డ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. ఎందుకు సార్ అంటే 3 ఒకటే పాయింట్ నుంచి పాస్ అవుతున్నాయి కదా. దట్ పాయింట్ లైస్ ఆన్ 3 లైన్స్ కాబట్టి. సో ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ 2 లైన్స్ యూ కెన్ ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆల్రెడీ నిన్న ఫార్ములా ఇచ్చా, మీరు సొంతంగా చేయొచ్చు, మన ఇష్టం అది. ఆఫ్టర్ ఫైండింగ్ ద పాయింట్, సబ్స్టిట్యూట్ దట్ పాయింట్ ఇన్ థర్డ్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ ఆర్ ఫస్ట్ ఈక్వేషన్, వదిలేసిన ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అది కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు కూడా మనం ఏమంటాం, కాంకరెంట్ లైన్స్ అని చెప్పేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ద కండిషన్ ఫర్ కాంకరెంట్ లైన్స్. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటంటే L1 ఈక్వల్ టు 0, ఇగో ఇది L1 ఈక్వల్ 0 అండ్ L2 ఈక్వల్ టు 0, 2 లైన్స్ ఇచ్చారు. ఆర్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్, therefore L3 equal to 0 is the straight line passing through point of intersection of L1 equal to 0 and L2 equal to 0. అందుకే మీకు ఇది డిఫరెంట్ కలర్ లో ఇచ్చాను. సో ఫ్యామిలీ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటంటే 2 లైన్స్ ఇచ్చేస్తాడు, ఆ రెండిటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే థర్డ్ లైన్ కనుక్కోమంటాడు. దట్ ఈజ్ వీఆర్ టేకింగ్ యాజ్ L3. సో దాన్ని ఎలా కనుక్కోవాలి అంటే దిస్ L3 ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు λ1 L1 ప్లస్ λ2 L2 ఈక్వల్ టు 0 ఆర్ L1 plus lambda L2 equal to 0. This is called family of concurrent lines. సో ఈ 2 3 మొత్తం ఇదంతా ఒక ఫ్యామిలీ అనమాట. సో 2 లైన్స్ ఇచ్చాడు, ఆ రెండింటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యి థర్డ్ లైన్ కనుక్కోమంటున్నాడు. అది కనుక్కోవడానికి ఫార్ములా ఇది L1 λ1 plus L2 λ2 equal 0, లేదా మొత్తంలోంచి లాంబ్డా కానీ λ1 λ2 ఏదో ఒకటి కామన్ తీస్తే ఇలా మనం కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు. ఈ 2 కూడా ఒకటే. ఇక్కడ లాంబ్డా అంటే λ2 బై λ1 అని అర్థం. కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఈజ్ ఎ కాన్స్టెంట్. సో ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా ఏం కాదు. అండ్ దిస్ P ఈజ్ కాల్డ్, ఆల్రెడీ చెప్పాను మీకు, పాయింట్ ఆఫ్ concurrency. This P is called point of concurrency. So this is about concurrent lines, condition for concurrent lines, and family of concurrent lines, and point of concurrency. So concurrent lines and enti 3 or more lines passing through same point. That point is called what? Point of concurrency. Conditions igo. Okay na? Now ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఆ క్వశ్చన్ నెంబర్ కంటిన్యూషన్ 31 అయిపోయింది మనకి, అంతేగా? ఇక 31 అయిపోయింది. 32 ఐమ్ టేకింగ్ క్వశ్చన్ నెంబర్ 32. ఏంటి 31 ప్రొడక్ట్ ఉంది. యా, సో 32 క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. వాడికి కే కావాలంట. ఫైండ్ కే ఇఫ్ ద లైన్స్ 2x minus 3y plus k equal to 0, 3x minus 4y minus 13 equal to 0, 8x minus 11y
minus 33 equal to 0 are congruent. సో ఈ మూడు కాంగ్రెంట్ అయితే కే ఎంత అంటున్నాడు. ఇఫ్ 3 lines ఆర్ కాంగ్రెంట్ 1 2 3 మూడు వాల్యూస్ మూడు ఉన్నాయి మన దగ్గర. దీంట్లో ఫస్ట్ది వదిలేయండి, సెకండ్ థర్డ్ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకోండి, ఆబ్జెక్టివ్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి మరి ఇక్కడ సొల్యూషన్కి వచ్చేస్తే సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎలా చేయాలంటే ఈ మూడిట్లో ఉన్న కోఎఫిషియెంట్ తీసుకొని డెడ్ జీరో చేయండి వచ్చేస్తుంది, లేదా ఇందులో కే ఉంది కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేయండి, ఒక పాయింట్ వస్తుంది, పాయింట్ ఇందులో రాయండి, కే వస్తుంది. ఎట్లయినా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఐఎమ్ టేకింగ్ డెట్ సిన్స్ ఈజీగా ఉంటుంది కాబట్టి మీ ఇష్టం ఎలా అయినా చేయొచ్చు. డెట్ మీకు ఎట్లా తెలుసుగా, లేకపోతే ఇచ్చేద్దాం పాటు. ఓకే, లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. నౌ సాల్వింగ్ 2 and 3. ఎందుకు సార్ 2 and 3? ఫస్ట్ దానిలో కే ఉంది, సాల్వ్ చేయడం కష్టమవుతుంది. సో వాట్ ఈస్ 2? 3x minus 4y minus 13 equal to 0, and that is what? 8x minus 11y minus 33 equal to 0. కొంచెం పెద్దగా వస్తే వాల్యూస్, అందుకే ఫార్ములా బెటర్. లేదు అంటే మీరు మల్టిప్లై చేసుకోగలుగుతారు, చేసుకోండి. ఇక్కడ మనకి దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఆర్ వై కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయితే అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ 8 to 3 ఈవెన్ ఆడ్ కాబట్టి దీన్ని 8తో చేయండి, దీన్ని 3తో చేయండి. 8 3 జా 24x. సో 8 3 జా 24x మైనస్ 8 4 జా 32y, 13 8 జా ఎంత 104 is equal to 0. 3 8 జా 24x, 3 11 జా 33y, 3 33 జా 99 మైనస్ 99 is equal to 0. సాల్వ్ చేయాలి కాబట్టి ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్. ఇప్పుడు ఈ సింబల్స్ లేవు, ఈ రెండు క్యాన్సిల్. 33లో 32 పోతే ఎంత అంటే జస్ట్ y, 99లో 104 చేస్తే ఎంత అంటే -5 is equal to 0. సో y is equal ఎంత వచ్చింది, 5 వచ్చింది. y equal to 5 ని ఈక్వేషన్ నెంబర్ 2 or 3 ఎందులో అయినా సబ్స్టిట్యూట్ చేయండి. సో y equal to 5 ని 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటి 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇదేగా. 3x minus 4 into 5 minus 13 equal to 0. సో 3x minus 4 5 are 20 minus 13 equal to 0. 20 13 ఎంత 33. సో అప్పుడు ఏమవుతుంది మనకి 3x minus 33 is equal to 0 అవుతుంది, 3x is equal to 33 అవుతుంది, 3 1 జా 3 11 జా x is equal to 11 అవుతుంది. పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఏమొచ్చింది, px, y 11, 5 వచ్చింది. సో ఇలా డయాగ్రామ్ ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇది 1, ఇది 2, ఇది 3. 1 2 3. ఈ 1 and 2, 2 and 3ని సాల్వ్ చేసి p కనుక్కున్నాంగా మనం. ఈ p ని 1లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే కాంకరెంట్ అని చెప్తున్నాడు కాబట్టి. సో పుట్ ఇన్ 1. వాట్ ఈస్ 1? దిస్ ఓన్లీ 1. 2x minus 3y plus k is equal to 0. బట్ 2 into x అంటే 11 వచ్చింది మనకి, 3 into y అంటే 5 వచ్చింది, ప్లస్ k is equal to 0. 2 11 జా 22 minus 3 5 జా 15 plus k is equal to 0. అండ్ 22లో 15 తీసేసి ఎంత ఉంటుంది, 7 plus k is equal to 0. therefore k వాల్యూ ఎంత, -7. లేదు సార్ నేను డిటర్మినెంట్ యూజ్ చేస్తా, అలా యూజ్ చేసినా నీకు వచ్చే వాల్యూ ఎంత, k 7 వస్తుంది. ఇది యూజ్ చేస్తా సార్, నో ప్రాబ్లం, 7 వస్తుంది. ఒకవేళ ప్రూవ్ దట్ కాంకరెంట్ అన్నాడు అనుకోండి, డిటర్మినెంట్ 0 రావాలి, లేదా ఇలా సాల్వ్ చేసి నాకు వచ్చిన పాయింట్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ 0 రావాలి. అర్థమవుతుందా? దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 32 కదా. Find the condition for the lines ax plus by plus c is equal to 0. అంతే కదా, abc bca cab. bx plus cy plus a is equal to 0. cx plus by abc bca cab. ay plus b is equal to 0 are congruent. సో దీని ఆన్సర్ ఏమొస్తుంది అంటే a cube plus b cube plus c cube is equal to 3abc. ఇది ఆల్రెడీ మనం డిటర్మినెంట్లో చేసాం. సో ఇది ఏమైతుంది, సొల్యూషన్ వచ్చేసరికి కాంకరెంట్ కాబట్టి ఏబిసి బిసిఏ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 0. షో దట్ అనలే, ఫైండ్ ద కండిషన్ ఇఫ్ దీస్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అన్నాడు కాబట్టి వీ కెన్ టేక్ 0. సో డెట్ చేయండి, ఇది వచ్చేస్తుంది డైరెక్ట్గా. 4 మార్కుల క్వశ్చన్, అండర్స్టాండ్. సో నెక్స్ట్
this model question. Question number 34. This is also very important model. ABC are in AP, are in AP and arithmetic progression. Then 2B is equal to A plus C. Therefore, 2B, no, this is solution. Yeah, AP. Then show that AX plus BY plus C is equal to 0. Represent a family of congruent lines. Represents a family of congruent lines and also find point of congruency. Okay, just గుర్తుపెట్టుకోండి కాంగ్రుయెన్సీ నేను ఓవరాల్ చెప్తున్నా కాబట్టి నో ప్రాబ్లం. సో ఏబిసి ఏపీలో ఉన్నాయంట. ఓకే, స్మాల్ ఏ కామా స్మాల్ బి కామా స్మాల్ సి ఆర్ ఇన్ ఏపీ. దెన్ కండిషన్ 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. ఇది మీకు గుర్తుండాలి, ప్రోగ్రెషన్స్ 10th లో ఉంది ఆల్రెడీ. ఏపీలో ఉంటే 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి, జీపీలో ఉంటే బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, హెచ్పీలో ఉంటే 2/b ఈక్వల్ టు 1/a ప్లస్ 1/c. సో 2b ఈక్వల్ టు ఏ ప్లస్ సి నుంచి నేనేం రాస్తానంటే సి ఈజ్ ఈక్వల్ టు 2b మైనస్ ఏ. కెన్ వి రైట్ ఏ నాడు తీసుకెళ్ళా. లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ గివెన్ స్ట్రేట్ లైన్ ఏంటి? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి అంటే 2b మైనస్ ఏ. కెన్ వి రైట్? నౌ దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లో నుంచి ఏ టర్మ్స్ లో నుంచి ఐఎమ్ టేకింగ్ ఏ కామన్, దట్ విల్ బి ఎక్స్ మైనస్ 1. b common, that will be y plus 2 is equal to 0 is in the form of lambda 1 L1 plus lambda 2 L2 is equal to 0. ఇది లైన్ ఇవి రెండు కాన్స్టెంట్లు, అందుకే lambda 1 అని ఒకటి lambda 2 అని తీసుకున్నా. therefore this is in the form అంటే which is a family of congruent lines కదా. and what about L1? x minus 1 equal to 0. what is L2? y plus 2 is equal to 0. If x minus 1 equal to 0, x equal to 1 and y plus 2 is equal to 0, y is equal to minus 2. Therefore, the point of congruency x comma y will become 1 comma minus 2. ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కండిషన్ ఇస్తాడు వాడే, ఏపీయా జీపీయా లేకపోతే ఇంకేదైనా కండిషన్ ఇస్తాడు అనమాట. ఐ విల్ షో యూ ద క్వశ్చన్స్. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 34 కదా. 35 సిమిలర్ క్వశ్చన్ నేను ఇక్కడ రాస్తున్నా, మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా, లేదు చేసుకుంటామంటే చేసుకోండి. దట్ ఈస్ సెకండ్ రోమన్లో ఈ ఎక్సర్సైజ్. ఎన్నో ఎక్సర్సైజ్ ఇది? సి ఎక్సర్సైజ్ కదా. సి ఎక్సర్సైజ్లో సెకండ్ రోమన్లో 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ ఈ రెండు ఇదే మోడల్. 9th క్వశ్చన్ 10th క్వశ్చన్. 9th క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ టేకింగ్ ఎస్ 35 క్వశ్చన్ నెంబర్. ఇఫ్ 3a ప్లస్ 2b plus 4c is equal to 0, then show that same condition. Then show that ax plus by plus c is equal to 0. Represent a family of congruent lines and also find the point of congruency. Same question ikkada. Family of congruent lines and point of congruency కనుక్కో అంటున్నాడు. సేమ్ ఇక్కడ కూడా ఏం చేయాలంటే వాట్ వి డిడ్ హియర్, సి కనుక్కొని సి ప్లేస్ లో రాసాం. ఇక్కడ కూడా సి కనుక్కోవాలి. సి ఎలా కనుక్కోవాలి మరి? 3a plus 2b plus 4 is equal to ఎంత? ప్లస్ 4c is equal to 0. ఇదేనా వాడు ఇచ్చింది చూడు. యా, దీంట్లోంచి సి కావాలంటే ముందు 4c is equal to minus 3a minus 2b అవుతుంది. c is equal to minus 3/4a minus 2/4b అవుతుంది. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 ని ax plus by plus c equal to 0లో c దగ్గర రాయాలి. ax plus by plus c అంటే ఏంటి? minus 3/4a minus 2/4b is equal to 0 అవుతుంది. ఈ రెండింటిలోంచి ఏని ఈ రెండింటిలోంచి బిని కామన్ తీస్తే a into x minus 3/4 ప్లస్ ఇక్కడ b into y minus 2/4 is equal to 0 is in the form of lambda 1 L1 plus lambda 2 L2 is equal to 0. Therefore, L1 is nothing but x minus 3/4 is equal to 0. L2 is nothing but y minus 2/4 is equal to 0. That implies x is equal to 3/4. That implies y is equal to 2/4. దీన్నే 1/2 కూడా రాసుకోవచ్చు. దిస్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాన్ఫరెన్స్. p ఎంత వచ్చింది అంటే 2 1
2 జా క్యాన్సిల్ చేస్తే ఇది పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్, ఇది ఫ్యామిలీ ఆఫ్ కాంగ్రెంట్ లైన్స్ రిప్రజెంట్ అని చూపించమన్నాడు కదా. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇంకొకటి ఉంది, అది హోంవర్క్ పెట్టుకోండి, అది మీకు అదే రోమంలో లాస్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దాన్ని క్వశ్చన్ నెంబర్ 36 అనుకోండి. యా నో ప్రాబ్లం, హార్మోనిక్ అవుతుంది, ఏమైతుంది. ఇఫ్ ఏ కామా బి కామా సి ఇన్ హెచ్పి అయితే షో దట్ x by a plus y by b plus 1 by c is equal to 0, represent a family of congruent lines and also find the point of congruency. ఇదే కదా క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఈ స్టేట్ లైన్ ని ఫ్యామిలీ ఆఫ్ కాంగ్రెంట్ అంటున్నాడు. ఏబిసి హెచ్పిలో ఇచ్చాడు కదా కండిషన్. హెచ్పి ఏబిసి ఇన్ హెచ్పి అంటే ఏంటి కండిషన్? 2 by b is equal to 1 by a plus 1 by c. Okay, this is the condition for HP. HP is reciprocal for AP. AP అంటే ఏం తీసుకున్నాను? ఓకే, సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. 2 by b equal to 1 by a plus 1 by c. ఇక్కడ చూడు, రెసిప్రోకల్ అంటే b కిందికి వచ్చింది, a కిందికి వచ్చింది, c కిందికి వచ్చింది అంతే. సో ఇక్కడ ఏంటి, ఈ 1 by c కనుక్కోవాలి. అంటే ఇక 1 by c ఈక్వల్ ఏం రాయొచ్చు? 1 by c is equal to 2 by b minus 1 by a. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ లో 1 by c దగ్గర రాసేద్దాం. అప్పుడు x by a plus y by b plus 1 by c అంటే 2 by b minus 1 by a is equal to 0. ఈ రెండింటిలోంచి 1 by a కామన్ తీసేస్తే మనకి ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక 1. ఈ రెండింటిలో నుంచి మనము 1 by b కామన్ తీస్తే y plus 2 is equal to 0. So here this is in the form of lambda 1 L1 plus lambda 2 L2 equal to 0, where lambda 1 అంటే కాన్స్టెంట్ ఎట్లాగూ, L1 అంటే ఏంటి x minus 1 equal 0 కదా, అండ్ L2 అంటే ఏంటి y plus 2 equal to 0 కదా. Then what is x value? X is equal to 1, y is equal to minus 2. Therefore the point is nothing but what? 1 comma minus 2. ఇది హోంవర్క్ ఇద్దామంటే ఇది కూడా నాతోనే చెప్పించారుగా. ఓకే, ఆపు. సో ఇక్కడ కూడా 3 లైన్స్ ఇచ్చారు. x plus p equal 0, y plus 2 equal 0, 3x plus 2y plus 5 equal 0 ఆర్ కాన్కరెంట్ అయితే p ఎంత. ఇక్కడ డెట్ చేయొచ్చు, లేదంటే రెండింటిని సాల్వ్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. మీరు p కనుక్కోండి, మీరు ఎట్లా చేస్తారు అనేది మీ ఇష్టం. దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ హోంవర్క్. చాలా ఈజీ క్వశ్చన్, 2 మార్కుల క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. ఓకేనా? యా, నెక్స్ట్ కాంకరెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకో 3 ఉన్నాయి, నేను ఇప్పుడు బోర్డు మీద రాస్తున్నా, అవి కూడా హోంవర్క్ చేయండి. 38 లో ఫస్ట్ క్వశ్చన్, కాంకరెంట్ మోడల్ ఫైండ్ బి. ఒకసారి రాద్దాం క్వశ్చన్స్. యా, సీ ఫైండ్ పి ఇఫ్ ద ఫాలోయింగ్ లైన్స్ ఆర్ కాంకరెంట్. 1 2 3 ఇక్కడ పి ఇచ్చాడు, డిటర్మైన్ చేయండి, పి వచ్చేస్తుంది. లేదా రెండింటిని సాల్వ్ చేయండి, పాయింట్ అందులో రాయండి, పి వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, పి కావాలంటే వాడికి. ఎక్కడ ఉంది పి? ఎక్కడ ఇచ్చాడు పి? ఈ క్వశ్చన్ లో చూడు, 4x minus 3y minus 7 equal 0. ఎక్కడో పి చెప్పలే నువ్వు, py అయితే ఓకే, ఇక్కడ పి ఉంది కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేయండి, పాయింట్ ఇందులో రాయండి, లేదంటే డిటర్మైన్ చేయండి, ఎట్లా చేసినా నో ప్రాబ్లం. సో ఇక్కడ షో దట్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అండ్ ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ కనుక్కోమని అడిగినప్పుడు మాత్రం డిటర్మైన్ చేయకండి, ఎందుకంటే నువ్వు డెట్ చేసినా మళ్ళీ పాయింట్ కనుక్కోవాలి. అందుకే ఏం చేయాలి, ఇలా అడిగినప్పుడు 2 సాల్వ్ చేయాలి, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అయిపోతుంది. దాన్ని థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కాంకరెన్సీ కండిషన్ కూడా ప్రూవ్ అయిపోతుంది అన్నట్టు, బెటర్. సో ఇక్కడ డిటర్మైన్ ద లైన్స్ 1 2 3 4 కాంకరెంట్ అని అంటాడు. సో మొత్తం 4 ఇచ్చాడు. ఏం చేయాలి మీరు? 4 ఇచ్చినా 100 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి అంటే టేక్ ఎనీ 2 పాయింట్స్, 2 లైన్స్, ఈ రెండు కానీ ఏదైనా 2 తీసుకోండి, పాయింట్ కనుక్కోండి. ఆ పాయింట్ మీద ఎన్ని ఉంటే అన్నింటిలో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. ఎన్నిట్లో సాటిస్ఫై అయితే అన్ని లైన్సే కాంకరెంట్ అన్నట్టు. సపోజ్ ఇక్కడ 3 లైన్స్ కాంకరెంట్ అయ్యి ఒకటి కాలేదు అనుకోండి, బయట ఉన్నట్టు. లేదంటే ఈ ఒకటి దీంతో ఉన్నట్టు, లేదంటే ఈ ఒకటి దీంతో ఉన్నట్టు, లేదా దీంతో ఏదో ఒకటి ఆ పాయింట్ నుంచి అయితే పాస్ అయితే లేదని అర్థం. సో దట్ ఈస్ డిటర్మైన్ చేయమంటే అలా కనుక్కోవాలి, చెక్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇంకా మంచి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. సో దోస్ క్వశ్చన్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. ప్రతి వీడియోని జాగ్రత్తగా విని నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మోర్ దాన్ ఎనఫ్ ఫర్ ఎగ్జామ్స్.